నీ మొహంలో ఏమాత్రం టెన్షన్ లేదేంటి? చాలా రిలాక్స్డ్గా కూల్గా ఉన్నావు. గ్లామరస్తో మెరిసిపోతున్నావు. నేనెందుకు టెన్షన్ పడాలంటీ? అఫ్కోర్స్ ఆ స్థాయిలో నిన్ను కూర్చోబెడతానుగా. నీకో విషయం తెలుసా? ఆ నీలవేణిని ఆఫీస్కి కూడా రానివ్వను. అవునా? రాదా ఆంటీ? రాకపోతే తారక్ ఎందుకు ఊరుకుంటాడు? తారకే కాదు, ఎవ్వరూ ఏమీ చేయలేరు. అన్నా, అమ్మాయి ఊకొడుతుంది. మనం ఏం చెప్పకుండానే ఊకొడుతుందేంటన్నా? అది కాదురా, ఏదో మాట్లాడాలని ట్రై చేస్తుందిరా. ఎవరు మీరు? నన్నెందుకు ఇలా కట్టేశారు? నువ్విక్కడి నుండి పారిపోకూడదని. అసలు నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? ఏం చేద్దామని ఇలా చేస్తున్నారు? నిన్ను తీసుకురమ్మని మాత్రమే చెప్పారు. నిన్నేమీ చేయమనలేదులే. దానికి పేమెంట్ వేరే ఉంటది. ఏం పర్లేదన్నా, ఏదైనా చేసేవచ్చు. నోరు ముయ్యండి. నన్ను కిడ్నాప్ చేయమంది ఎవరు? అది చెప్పకూడదమ్మా. మర్యాదగా చెప్పండి, లేదంటే మీ సంగతి తెలుస్తాను. చూడమ్మా, నీ చేతులు కట్టేశాం. గింజుకుంటూ కాళ్ళ నేలకేసుకొడుతూ తైతక్కలాడుతున్నట్టున్నావు. అనవసరంగా ఈ నాట్యం ఆడటం ఎందుకని సైలెంట్గా ఉన్నావనుకో, టీ కాఫీ టిఫిన్స్ అన్ని తీసుకొచ్చిస్తాం. నన్ను ఇక్కడికి తీసుకొచ్చారని మా తారక్ సరికి తెలిస్తే మీ ప్రాణాలు తీసేస్తారు. అయ్యో, ఈమెకి ఎలా చెప్పాలరా బాబు? నిన్నెక్కడ పెట్టమన్నారు, మేము తీసుకొచ్చి పెట్టాం. తరువాత ఏం చేయాలో మాకింకా అక్కడి నుండి మెసేజ్ రాలేదమ్మా. ఎక్కడి నుంచి రావాలి? ఎవరు పంపిస్తున్నారు? త్వరలోనే నీకు అన్ని విషయాలు తెలుస్తాయి. నువ్వేం టెన్షన్ పడుకో. వాళ్ళు చెప్పేంత వరకు నిన్ను ఏమీ చెయ్యం. పదండ్రా, దమ్ము కొట్టొద్దాం. ఏ ఆగండి, నన్ను విడిచిపెట్టండి. ఈ రోజు ఎలక్షన్స్ ఉన్నాయి. నేను బోర్డు మెంబర్ గా నుంచున్నాను. నా కోసం తారక్ సార్ ఎదురు చూస్తుంటారు. ప్లీజ్ నన్ను వదిలిపెట్టండి. హలో, చెప్పు స్వామి. మేడం, మీరు చెప్పిన అమ్మాయి వస్తుందని ఇక్కడే వెయిట్ చేస్తున్నాను, కానీ ఆ అమ్మాయి ఇంకా రాలేదు. ఏంటి? అదే మేడం, మీ ఇంటి పని మనిషిని ఎత్తుకెళ్ళమన్నారుగా. మీరు చెప్పిన అడ్రస్లోనే ఎదురు చూస్తున్నాం, కానీ ఇంకా రాలేదు. అదేంటి? తను ఇంట్లో నుంచి బయటకొచ్చి చాలాసేపు అయింది కదా. వస్తే తనని ఎత్తుకెళ్తున్నానని మీకు ఫోన్ చేసేవాని కదా మేడం. కిడ్నాప్ చేసి సాయంత్రం 6ంటికి వదిలిపెట్టమన్నారు, కానీ ఇంకా అమ్మాయి రానేలేదు. ఏంటి, ఇంకా రాలేదా? నిజమే చెప్తున్నారా, లేదంటే డబ్బుల కోసం ఏదైనా వేషాలు వేస్తున్నారా? మేడం, నేను రౌడీనే కానీ మాటకు కట్టుబడి ఉంటాను. ఇప్పుడు కాకపోతే ఇంకో గంట అయినా ఎదురు చూస్తాను. ఆ అమ్మాయి వస్తే కిడ్నాప్ చేసి మీకు ఫోన్ చేస్తాను మేడం. అంతేకాని నేనేదో డబ్బుల కోసం అబద్ధం చెప్తున్నానని మాత్రం మీరు అనడం బాలేదు మేడం. నీలవేణి మార్కెట్కి ఎప్పుడో వెళ్ళింది. ఇప్పటి వరకు కంట పడలేదంటారేంటి? ఏమై ఉంటుంది? నీ మొబైల్కి ఫోటో పంపించాను. చూశాను మేడం, చాలా బాగుంది. రేయ్, పెళ్లి చూపులు అనుకునేరు, దానికి ఆల్రెడీ పెళ్ళయింది. కానీ దాని మెళ్ళో ఉన్న తాలికి అంత విలువలేదు. కట్టుకున్నాడు కాపురం చేయట్లేదు, కానీ కోఆపరేట్ చేస్తున్నాడు. అది ఎదగడానికి. నీలవేణి బోర్డు మెంబర్ కాకూడదు అనుకుంటే అది బయటికి రాకూడదు. ఎప్పుడు ఏం చేయాలో మీకు తర్వాత చెప్తాను. ముందైతే దాన్ని కిడ్నాప్ చేయండి. అలాగే మేడం, చేద్దాం. పదండ్రా. ఏంటంటే టెన్షన్ పడుతున్నారు? అలాంటిదేం లేదు. ఏసీ పెంచమని చెప్పనా?
చెమటలు పడుతున్నట్టునే. ఇట్స్ ఓకే. ఆంటీ, నీలవేణి అయితే రాదు కదా? నేను బోర్డు మెంబర్ అయిపోతాను కదా? యా ఖచ్చితంగా రాదు. తనైతే రాదు. థ్యాంక్ యూ ఆంటీ, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఏదో ఒకటి చేసి నన్ను మంచి పొజిషన్లో పెడతారని నాకు నమ్మకం ఉంది. నీ మాటలు వింటుంటే చిరాగ్గా ఉంది. ఆ నీలవేణి ఏమైందో అని టెన్షన్గా ఉంది. తను సాయంత్రం 6 వరకు రాలేదంటే బోర్డు మెంబర్ ఎలక్షన్స్కి భయపడి రాలేదనుకోవచ్చు. కానీ అలా కాకుండా రాత్రికి కూడా రాలేదంటే దీని వెనుక నా హస్తం ఉందని అనుమానించి నా కొడుకే నాతో యుద్ధం చేస్తాడు. నా టెన్షన్ నీకు అర్థం కావట్లేదు. ఆంటీ, ఆలోచన మీది, కానీ అమలు చేసింది నేను. అవసరమైతే శాశ్వతంగా దాని అడ్డు తొలగించుకుంటాను. నమస్కారం సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నమస్తే సార్. తారక్, ఒక్కడే వచ్చావేంటి? మా అమ్మ వాళ్ళతో పాటు కలిసి రావాలనుకున్నావా ఏంటి? అది కాదు తారక్, నీలవేణ్ణి తీసుకొస్తాం అనుకున్నాను. తను ఇంట్లో నుంచి నాకంటే ముందే బయలుదేరింది. మరి ఇప్పటివరకు ఎందుకు రాలేదు? ఏంటి? సార్, నీలవేణి మేడం ఇంకా రాలేదు సార్. ఒకసారి ఎక్కడి వరకు వచ్చారో ఫోన్ చేసి కనుక్కుంటారా? అదేంటి, నీలవేణి బయలుదేరి చాలాసేపు అయింది, ఇంకా రాకపోవడం ఏంటి? నేను ఈ పాటకు వచ్చేసి ఉంటుంది అనుకున్నాను. దిగర్చనా? ఆంటీ, మీరు వెళ్ళండి, నేను ఇప్పుడే వస్తాను. కాదంబరి మేడం గారు వస్తున్నారు. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నీలవేణి ఇంకా ఆఫీస్కి రాలేదని తారక్ మొహంలో టెన్షన్ కనిపిస్తుంది. దాన్ని సాయంత్రం వరకు రాకుండా చెయ్యాలనుకున్నాను, కానీ అది పూర్తిగా కనిపించకుండా పోయింది. ఎక్కడికి వెళ్ళుంటుంది?